తప్పుడు రిపోర్ట్లు ఇస్తుంటే మళ్ళీ మేము కంప్లైంట్ చేసాం. మళ్ళీ ప్రజా పరిష్కార వేదికలో కూడా మేము కంప్లైంట్ లాక్ చేయడం జరిగింది. సో వీటన్నిటిపైన మీరు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది. లేదంటే తప్పుడు నివేదికలు ఇచ్చేసి మీరు చేతులు దులుపుకుంటే ఖచ్చితంగా మీ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు తెలుసు, మీకు చట్టాలపైన అవగాహన ఉంది. మాకు కూడా మంచి లాయర్లు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. ఈ పుష్పగిరి క్షేత్ర అభివృద్ధి కొరకు మేము కూడా తెలుసు కదండి సార్ ఎలా పోరాడుతున్నామో. అలాగే భక్తుల సౌకర్యాలు కల్పించిన విషయంలో కూడా అన్ని విషయాలు కూడా మేము కులంకుశంగా మీకు అర్జీ ఇచ్చాము. ఈ అర్జీలో కూడా మీకు పరిశీలించండి. 1, 2, 3, 4 పేజీలతో కూడినటువంటి ఇలా అర్జీ కూడా మీకు సమర్పించడం జరిగింది ఆన్లైన్లోనే. మీరు అటాచ్మెంట్ పరిశీలించండి. అలాగే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్న వారిపైన మీరు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి సార్. ఎండోమెంట్ గారు, ఇంకా మీరు ఏదో మేము తూతూ మంత్రంగా చేస్తాము అనుకున్నారనుకోండి, ఇంకా ఊరుకోండి సార్. శ్రీరామరాజ్యం చూస్తే కాముగా ఉండదు. హిందూ సమాజానికి వాస్తవాలు తెలియజేయడానికి అండకొండ రాముడు బయలుదేరాడు. కమిషనర్ గారు, ఇంకా పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో మీరు జరిగేటువంటి ప్రతిదీ కూడా హిందూ సమాజం తెలియజేస్తాం. ఆ 9 ప్రశ్నలు కూడా మేము ఏమడిగామంటే, 1 గుడి పరిశుభ్రత, అలాగే భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, మరుగుదొడ్లు, అలాగే స్త్రీమూర్తులు ఎవరైనా సరే నదీ స్నానం ఆచరించేటప్పుడు వాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి స్నానపు గదులు, అలాగే మరుగుదొడ్లు, అలాగే భక్తులు ఎవరైతే దేవస్థానానికి వచ్చి ఆ నదిలో పడకోకుండా ఉండటకి ఆ నదిలో కూడా ఇంత లోతు ఉంది అని సూచిస్తూ సూచిక బోర్డులు, అలాగే భక్తులు నదిలో పడినప్పుడు వాళ్ళని కాపాడడానికి ఒక ప్రొటెక్షన్ టీమ్ ని ఏర్పాటు చేయాలి. అలాగే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం చరిత్రను తప్పుగా ప్రజలకి తీసుకెళ్తున్నటువంటి వారిపైన మీరు చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా మేము అంజనీపుత్ర పాదం అన్నాము, అలాగే బ్రహ్మపాదం పైన ఈ 2 లేనటువంటి వాటిని చూపిస్తూ హిందూ సమాజానికి తప్పుడు నివేదిక తీసుకెళ్తున్నటువంటి వారి తప్పుడు సమాచారం వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోవాలి. పుష్పగిరి క్షేత్రం పేరుతో బయట వాళ్ళు కమిటీ పెట్టుకొని చేస్తున్నటువంటి చర్యలపైన మీరు చర్యలు తీసుకోవాలి. అలాగే మేము పూర్వపు ఇచ్చినటువంటి అర్జీల పైన తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి ఈవో గారి పైన మీరు చర్యలు తీసుకోవాలి. అలాగే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం జరుగుతున్నటువంటి ఆగమ నియమ నిబంధనలు, కైంకర్యాలు కూడా హిందూ సమాజానికి మీరు తెలియజేయాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో మేము ఈ విధమైనటువంటి కైంకర్యాలు చేస్తున్నాము, పూజలు చేస్తున్నామని బయట వారు ఎవరైనా పెత్తనం చేస్తే వాటిని కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితులు మీ పైన ఉన్నాయి. ఎండోమెంట్ పైన అందులో చాలా విఫలమయ్యారు. సో వాటిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి.